ఎందుకే భయపడతావు? తెలివిడి చేతిలో సత్తే స్వర్గలోకానికి వెళ్ళిపోతావు. వద్దయ్యా, నీకు దండం పెట్టాను, నన్ను తప్పద్దయ్యా. నా కోసం కదయ్యా నేను బ్రతికేది, మహాలక్ష్మి కోసం నేను బ్రతికుండాలి. నన్ను తప్పద్దయ్యా, ఆ పిల్లని అనాల్సిన చేయకయ్యా. నేనుండగా నాది ఎందుకు అవుతే? నువ్వు సత్తే ఇద్దరు అత్యధికారులు అవుతావు. ఏ కనకమహాలక్ష్మి, నీకోసమే ఆవిడ దాన్ని చంపేస్తుండాను. నువ్వు కోరుకున్నాడితో ₹1,00,000 కట్టం ఇచ్చి పెళ్లి చేసేస్తాను. నాకు ఊగ తెలిసిన దగ్గర నుంచి ప్రతిరోజు మా రక్త మాంసాలు తిని బ్రతుకుతున్నావే గాని ఈనాడైనా మా సంతోషం కోసం ఒక్క పనైనా చేసావా? నువ్వు తాగుబోతువైనా, జూదగాడివైనా, కసాయివాడివైనా కన్న తండ్రివని ఇన్నాడు నిన్ను భరించాను. కానీ కానీ ఈరోజు 15 ఏళ్లుగా మంచాన పడి కూడా నీకు సేవలు చేయాలని తాపత్రయపడే ఆవిటి తల్లిని నువ్వు నిర్దాక్షిణ్యంగా చంపాలని చూస్తున్న ఈ రోజు మాత్రం నువ్వు నా కన్న తండ్రివే కాదు, వెళ్ళిపో. నీలాంటి రాక్షసుని బ్రతికుంటే మా ప్రాణానికి భద్రం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్నే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాక నిన్ను బతకనిస్తాను. సావిత్రమ్మ కోర్టులో సాక్ష్యం చెప్పకుండా ఉండ